మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే కనుక ఈ వీడియో పూర్తిగా మీకోసమే. నూతన పన్ను విధానంలో 12 లక్షల వరకు ట్యాక్స్ ఎందుకు పడదు? స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలిపితే పూర్తిగా 12,75,000 వరకు మీకు ట్యాక్స్ ఎందుకు పడదో ఈ వీడియోలో వివరిస్తాను. నమస్తే మిత్రులారా. నూతన పన్ను విధానం లేదా న్యూ ట్యాక్స్ రెజిమే అంటే ఏమిటి? దీనివల్ల లాభం ఎవరికి? సింపుల్గా చెప్పాలంటే సంక్లిష్టత లేకుండా చాలా సరళంగా చేసినటువంటి విధానమే ఈ నూతన ట్యాక్స్ విధానం. ఇందులో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. ఉదాహరణకు పాత పన్ను విధానంలో మనం ఏటీసీ, ఏటీడీ, ఏటీహెచ్ ఇలాంటివి డిడక్షన్స్ పొందేవాళ్ళం. అయితే నూతన పన్ను విధానంలో అలాంటివి ఏవి వర్తించవు. మరి ఇటువంటి పన్ను విధానం ఎవరికి ఉపయోగకరమైంది? కొత్తగా ఉద్యోగంలో చేరి ఏ విధమైనటువంటి సేవింగ్స్ లేని వారికి చాలా ఉపయోగకరం. అదేవిధంగా ఎక్కువ జీతం పొందుతున్నటువంటి హై నెట్వర్త్ సాలరీ ఉన్నటువంటి ఉద్యోగులకు ఈ నూతన పన్ను విధానము చాలా ఉపయోగకరమైనది. నూతన పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. 3 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారికి ఎటువంటి పన్ను ఉండదు. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి వారికి 5% పన్ను, 6 లక్షల నుంచి 9 లక్షలు ఉన్నటువంటి వారికి 10% పన్ను, 9 లక్షల నుంచి 12 లక్షలు ఉన్నటువంటి వారికి 15% పన్ను, 12 లక్షల నుంచి 15 లక్షలు ఉన్నటువంటి వారికి 20% పన్ను, 15 లక్షలు దాటినటువంటి వారికి 30% పన్ను ఉంటుంది. ప్రతి ఉద్యోగికి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నూతన పన్ను విధానంలో వర్తిస్తుంది. పై స్లాబ్ల ప్రకారము 12 లక్షలు ఆదాయం ఉన్నటువంటి వారికి ఎలా జీరో ట్యాక్స్ వస్తుంది అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. ప్రభుత్వము 12 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారికి పడేటువంటి పన్నును రిలీఫ్ క్రింద మాఫీ చేస్తుంది. అందువల్ల 12 లక్షల వరకు ఆదాయానికి నిల్ ట్యాక్స్. ఇక్కడ మరొక ఉద్యోగికి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి అంశం ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకుంటే 12,75,000 వరకు పడేటువంటి పన్నుకు మార్జినల్ రిలీఫ్ క్రింద అంత వేవ్ అవుతుంది. సో కాబట్టి సగటు ఉద్యోగికి 12,75,000 వరకు జీతం లేదా 12,75,000 లోపల జీతం ఉంటే కనుక జీరో ట్యాక్స్ పడుతుంది. మరియు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇందులో మనము క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇలాంటివి ఏవి యాడ్ చేయలేదు. ఒకవేళ వాటిని కలుపుకున్నా కూడా మన నెట్ శాలరీ లేదా గ్రాస్ శాలరీ 12,75,000 లోపల ఉంటే కనుక మనకు జీరో ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా చాలామంది ఉద్యోగులు హోమ్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాత విధానంలో కంటిన్యూ అవుతే బెటరా లేదా కొత్త విధానంలో పన్ను మనకు తక్కువ పడుతుందా అనేది కంపేర్ చేసుకొని ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.